చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. శివ మధుల పెళ్ళి జరుగుతుంటే మ్యాడీ వచ్చి ఆపండి అనేసి అంటాడు. మధు వాళ్ళ నాన్న ఎందుకు ఆపాలి బాబు అనేసి అంటాడు. మ్యాడీ అంకుల్ వీళ్ళు సింగపూర్ వెళ్ళాక మధుని అమ్మేస్తారంట అంకుల్ అనేసి అంటాడు. అప్పుడు శివ వాళ్ళ అమ్మ మేమెందుకు అమ్మేస్తాము మధుని, మేము కన్న కూతుర్లా చూసుకుంటాను తనని, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోతే మా శివకు పెళ్ళి అవుతుంది కానీ మధుని ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు అనేసి అంటుంది. అని శివాని తాళి కట్టు శివ నువ్వు అనేసి అంటుంది. శివ వెళ్ళి తాళి కట్టడానికి కూర్చుంటాడు. మధు మెల్లో తాళి కడుతుంటే మ్యాడీ వచ్చి శివాని కొడతాడు. కొట్టినప్పుడు శివ అంటే నువ్వు మధుని ప్రేమిస్తున్నావు మ్యాడీ, అందుకే ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నావు, మీరిద్దరు కాలేజీలో ఒక రూమ్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఆ నైట్ నువ్వు మధుని చెడగొట్టావేమో అందుకే ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నావు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీకి కోపం వచ్చి చెంప మీద కొడతాడు. శివని కొట్టి అంకుల్ మ్యాడీ అంకుల్తో చెప్తాడు, అంకుల్ వీడు పెద్ద మోసగాడు, నేను తాళి తీసుకొస్తుంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ సింగపూర్లో మధుని సెకండ్ పార్టీకి అమ్మేస్తానన్నాడు, నాకెమ్మటే అనుమానం వచ్చేసింది, నేను వచ్చి పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాను, కావాలంటే చూడండి పోలీసులు వస్తారు అనేసి మ్యాడీ చెప్తాడు. అప్పుడే మధు శివాని చెంప మీద కొట్టి మా ఫ్రెండ్ గురించి అలా మాట్లాడకూడదు, తను పెళ్లి చేసుకోవాలని నన్ను అనుకుంటే మా అమ్మ నాన్నలతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటాడు, నీలాగా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోడు, నా ఫ్రెండ్ అంటే ఏమనుకుంటున్నావు, ఇంకొకసారి నా ఫ్రెండ్ గురించి మాట్లాడితే బాగుండదు అనేసి శివాని కొడుతుంది మధు. అప్పుడే పోలీసులు వచ్చి శివాని నువ్వే ఎంత పెద్ద మోసగాడివో మాకు తెలుసు, సింగపూర్లో అమ్మాయిలను అమ్మేస్తావు నువ్వు అనేసి శివాని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మధు వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు. మ్యాడీ బాబు నువ్వు చెప్పినప్పుడే మేము మధు పెళ్లి చేయొద్దు తను చదువుకుంటుంది అంటే వినలేదు, మేమే తొందరపడి పెళ్లి చేశాము, మధు జీవితం ఆగమయ్యేది బాబు అనేసి బాధపడుతూ ఉంటారు. అప్పుడు మధు అంకుల్ మీరు మధు చదువు అయిపోయినాకనే తను జాబ్ చేసి ఒక 100 మందికి జాబ్ ఇస్తుంది, అంతవరకు మీరు మధుకి పెళ్లి చేయకండి అంకుల్ అనేసి చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మధు చాలా సంతోషిస్తుంది, మా పెళ్ళి ఆగిపోయింది, నేను చదువుకోవచ్చు, మ్యాడీ నన్ను ఎంత